ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాను డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. అండ్ ప్రీవియస్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కటింగ్ చూపించాను కదా, అంటే బాడీ మెజర్మెంట్స్ కాకుండా మనం ఆది జాకెట్ తోటి ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంక ఇక్కడ ఏమంటే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసేస్తున్నాను అనమాట. తెలుసు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి జాయిన్ చేసేసాను. అలాగే ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా కట్ చేసేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఏమంటే ఇక్కడ హుక్స్ల కోసం, తాళ్ళు పట్టీ కోసం అది సెపరేట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు మిగతాదంతా సేమ్ అనమాట. నార్మల్ బ్లౌజ్కి ఎలా చేస్తామో అలానే చేయాలి. ఇక్కడ ఏమంటే నేను నడుం బెల్ట్ కూడా అటాచ్ చేసేసాను. అలాగే మనకి బ్యాక్ టగ్స్ వేసుకుంటాం కదా, అవి కూడా వేసేసాను. ఒకవేళ ఇవన్నీ ఎట్లా చేయాలి తెలియకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. ఇంక ఇక్కడ నేను హుక్స్లు పట్టి వేస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతేనండి, మనం నార్మల్ ఫ్రంట్ ఓపెన్కి ఎట్లా వేస్తామో హుక్స్లు పట్టి అదే విధంగా ఇక్కడ నేను పైనుంచి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసిన క్లాత్ని పెట్టేసి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. సేమ్ మనం హుక్స్లు పట్టి నార్మల్గా ఎట్లా వేసుకుంటామో అదే విధంగా చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఫైనల్గా లాస్ట్లో కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసి దానిపైనుంచి స్టిచ్ పెట్టేయాలన్నమాట. సో ఇలా స్టిచ్ పెట్టేసేటప్పుడు ఏమంటే మనకి దాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది, కింద ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ మనం ఎక్స్ట్రా ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చూసారు కదా, ఇప్పుడు దాన్ని లోపల వైపుకి తిప్పేసుకుని దానిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇంకా నేను దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది కదండి. సేమ్ మనం తాళ్ళు పట్టిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు తాళ్ళు పట్టి కోసం సేమ్ ఒక 2 లేయర్స్ ఉన్న క్లాత్ని, కొంచెం వెడల్పు ఉండే క్లాత్ని తీసుకోవాలి దీనికోసం. సో దాన్ని ఇలాగా అటాచ్ చేసేసుకుంటున్నాను. అటాచ్ చేసేసుకుని కింద ఎక్స్ట్రా ఉన్నది మాత్రం నాకు కావాల్సినంత క్లాత్ అయితే ఉంచుకొని మిగిలినదంతా కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట, ఫోల్డ్ చేయడం కోసం. ఇందాక మనం ఎలా ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫోల్డ్ చేయాలి. సో దీన్ని పై వైపుకి తిప్పుతాం కదా, తాళ్ళు పట్టిని పై వైపుకు తిప్పి మనకి కొంచెం తాళ్ళు పట్టి ఎప్పుడైనా కానీ కాస్త వెడల్పు అనేది ఉండాలన్నమాట, తెలుసు కదా. సో ఇప్పుడు చూసారు కదా, పై వైపుకి నేను తిప్పేసి ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదండి, అటాచ్ చేసిన ఖర్చు ఏదైతే ఉంటుందో ఇలాగ ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి ఆ ఖర్చు పైన పెట్టుకొని దానిపైనుంచి స్టిచ్ వేసుకోవాలి. అంటే ఆ ఖర్చు అనేది బయటకి కనిపించకుండా దానిపైన స్టిచ్ వేసుకోవాలన్నమాట, ఓకేనా. సో చూస్తున్నారు కదండి, దానిపైనుంచి నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఖర్చు ఎక్కడ కూడా బయట కనిపించకూడదు. ఇది కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి సో మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నేను ఇక్కడ మధ్యలో కూడా ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇంకా మనకి తాళ్ళు పట్టి హుక్స్లు పట్టి చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే ఆ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి లేనిది అని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో దానిపైన తాళ్ళు పట్టి పైన హుక్స్లు పట్టి పెట్టుకొని ఆ పైన ఈక్వల్గా ఉండే విధంగా రెండింటిని ఒకటేసారి పట్టుకొని కట్ చేస్తున్నాను అనమాట, ఓకే. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నడుము లూజ్ ఎంత ఉందో మన ఆది జాకెట్ పట్టి అలాగే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫైనల్గా జాయిన్ చేసేటప్పుడు ఎక్కడి వరకు అటాచ్ చేయాలనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ముందు ఉక్సులు పట్టి దగ్గర పట్టుకొని ఈ నడుము కొలత ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేశాను. ఇప్పుడు తాళ్ళు పట్టి వైపు పట్టుకొని అక్కడి నుంచి మార్కింగ్ చేసి పెట్టేశాను అనమాట, ఓకే. ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ముందుగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ మనకి సైడ్స్ షేప్స్ దగ్గర ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగే అటాచ్ చేసుకొని స్టిచ్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ 2 స్టిచ్ చేసాను. అలాగే ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా కట్ చేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు దీన్ని జాయిన్ చేస్తున్నాను నేను. సో ఈ జాయిన్ చేసే దగ్గర మాత్రం కేర్ఫుల్గా జాయిన్ చేసుకోవాలండి, ఎక్కడ కూడా సాగదీయకూడదు. నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఆ కుట్టు కరెక్ట్గా
మనం ఎక్కడ వేయాలనుకుంటున్నామో అక్కడ కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది లేనిది కూడా నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు మనకి షేప్ అనేది చెక్ చేసుకొని నేను ఇక్కడ రెండింటిని కూడా ముందుగా వన్ సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్ట్ చేశానండి. ఇది మధ్యలోకి వచ్చేసరికి కాస్త వంపు తిరుగుతున్నట్టుగా ఉంటుంది కదా, సో దానికి తగ్గట్టుగా మనం బ్లౌజ్ని నిదానంగా కొంచెం తిప్పుకోవాలి. అలా కాకుండా కింద క్లాత్ని సాగదీసేసామంటే మనకి క్లాత్ అటాచ్ చేయడానికి సరిపోదన్నమాట. ఒక సైడ్ ఏమో సాగిపోతుంది, ఒక సైడ్ కరెక్ట్గా ఉంటున్నట్టు ఉంటుంది. సో ఎక్కడ సాగదీసుకోకుండా నీట్గా ఉంచుకోవాలి. ఓకేనా. ఇంక ఇప్పుడు మొత్తం అటాచ్ చేసిన తర్వాత మధ్యలో జస్ట్ చిన్న టక్స్ పెట్టాను. అది ఎందుకంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఇట్లాగా పై వైపున షేప్ అనేది కరెక్ట్గా తిరగడం కోసం అట్లా జస్ట్ కొద్దిగా టక్స్ లాగా పెట్టుకున్నాను అనమాట, అంతే. ఇంక ఇప్పుడు ఏమంటే పైన ఇంకొక స్టిచ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి ప్రిన్సెస్ కట్ అనగానే. సో అందుకే మనం అటాచ్ చేసిన పక్కనే ఇట్లా పక్కకి చిన్నగా స్టిచ్ అనేది పెట్టేయాలన్నమాట. మనం ఎక్కడైతే జాయింట్ చేసామో దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు నేను అదే వేసేస్తున్నానండి. ఓకేనా. సో ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా అలాగే అటాచ్ చేసుకొని పైన సైడ్ ఇంకొక కుట్ అనేది వేసుకోవాలండి. మీకు కావాలంటే ఇక్కడ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు ఇలాగా, లేదంటే కింద వైపు లోపల వైపునే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో చూసారు కదా, పైన స్టిచ్ వేస్తే ఇలాగా నీట్గా ఉంటుంది అనమాట, షేప్ అనేది తెలుస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే మాదిరిగా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏమంటే యాక్చువల్గా మనకి ప్రిన్సెస్ కట్ అంటే ఇట్లాగా ఓన్లీ ఈ 2 షేప్స్ ఇట్లానే పెట్టుకుంటారు కదా, మనకి కావాలంటే సెంటర్లో డాట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను దీనికి సెంటర్ డాట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండిటికి కూడా ఈక్వల్గా ఉండాలండి ఆ డిస్టెన్స్, మనకి మధ్య నుంచి మనం వేసే డాట్ డిస్టెన్స్ అనేది రెండు వైపులా కూడా ఈక్వల్గా ఉండాలి. సో అందుకే నేను ముందుగా దీన్ని మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఆ షేప్ మనకి డాట్స్ ఎట్లా వేస్తామో అలా రావడం కోసం నేను ఇట్లాగా మార్కింగ్ చేసుకుని రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆ రెండు కూడా సమానంగా ఉన్నాయి లేనిది చూసుకుని ఇలా ఒకటేసారి పట్టుకొని కుట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మనం నార్మల్గా షేప్ పట్టీలకి ఎట్లా డాట్స్ వేస్తామో అలాగే, కాకపోతే ఇది ఏంటంటే మనకి ఫ్రంట్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఇలాగా రెండిటికి ఒకటేసారి వేసేయాలి అండ్ డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఓకేనా అండి. సో ఇక్కడ చూసారు కదా, నేను రెండుకి కూడా రెండు సార్లు కూడా స్టిచ్ అయితే వేసేసాను. అండ్ వన్స్ స్టిచ్ వేసిన తర్వాత ఒక్కసారి మనం ఇట్లా చేత్తో నొక్కితే కనుక నీట్గా ఉంటుందన్నమాట, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా. సో ఇంక ఇప్పుడు ఏమంటే ఇది షేప్ బ్లౌజ్ కాదు కాబట్టి ఇక్కడ నేను దీనికి నడుం బెల్ట్ లాగా వేసేస్తున్నాను అనమాట. సేమ్ మనం బ్యాక్ సైడ్ ఎట్లా అటాచ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకుంటాం కదా, సో ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే నడుం బెల్ట్ లాగా వేసేసి దీనికి మనం నార్మల్ ఫినిష్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాము. సో షోల్డర్స్ ఎట్లా జాయిన్ చేసుకుంటూ నార్మల్గానే మన హాఫ్ ఇంచ్ కట్ చేసేటప్పుడే మనం హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలిపెట్టుకుంటాం కదా, సో అలాగా దాని ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను జాయిన్ చేసేసానండి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏమంటే నేను నెక్ పీసెస్ని రెడీ చేసుకుంటున్నాను. నెక్ ముక్క తిప్పాలి కదా లోపలికి, అట్లా. సో ఇక్కడ నేను అన్ని చిన్న చిన్న పీసెస్లా ఉంటే అవన్నీ జాయిన్ చేసి పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్కి నెక్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో క్లిప్లో చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి దానిపైనుంచి ఒక పావు ఇంచు దగ్గర వరకు అట్లా పెట్టుకొని గ్యాప్ అనేది పెట్టుకొని అటాచ్ చేస్తున్నాను అనమాట నెక్ పీస్ని. సో ఈ విధంగా మొత్తం నెక్ అంతటికి కూడా అటాచ్ చేసేసుకొని మళ్ళీ ఈ చివరికి వస్తాం కదా, ఆ చివరి కూడా అంతే సేమ్ మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి కుట్ అనేది ఫినిష్ చేయాలన్నమాట. ఇంక ఇప్పుడు ఏమంటే క్లాత్ని ఇంకా లోపల వైపుకి మడత పెట్టేస్తున్నాను నేను. మనం నార్మల్గా ఇప్పుడు దానిపైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అండ్ వన్స్ దీనిపైన ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మనం స్టిచ్ వేసేసిన తర్వాత లోపల ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కట్ చేసేసానండి. ఇది ఇంకా ఫైనల్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్ అంతా కూడా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా.
ఇంక ఇప్పుడు నేను హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్ తెలిసిందే కదండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేస్తున్నాను. ముందుగా నేను రైట్ సైడ్ అయితే అటాచ్ చేస్తున్నాను, దాన్ని లోపల వైపుకి తిప్పుకోవడం కోసం. సో చూస్తున్నారా, నేను ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైము అండ్ అలాగే ఆ థ్రెడ్ కూడా కలిసి వస్తాయి, మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలా అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇంకొక కుట్టు వేస్తున్నాను అనమాట. సో వేసేసి దానిపైన రివర్స్ చేసేసుకుని ఇంకా అప్పుడు అటాచ్ చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు అంచులు గట్ర ఏమన్నా వస్తూ ఉంటాయి కదా శారీస్లో, బ్లౌజెస్కి. సో అలా కావాల్సినప్పుడు ఇలా చేయాలి. నాకు ఇక్కడ అంచు వచ్చింది కదండి 2 కలర్స్లో, అందుకోసం అలా చేశాను. అలాగే అంచు కూడా అటాచ్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు హ్యాండ్ని తీసుకొచ్చి ఇంకా బ్లౌజెస్కి జాయిన్ చేసేయడం అంతే. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, మనం కట్ చేసేటప్పుడే టగ్స్ పెట్టుకున్నాం కదండి, ఫ్రంట్ పార్ట్ లోతు తీసి టగ్స్ పెట్టాను కదా. సో అది ఏమంటే మనకు అది ఉండడం వల్ల అది ఫ్రంట్ సైడ్ జాయింట్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకే నీట్గా కేర్ఫుల్గా చూసుకుని జాయింట్ చేసేటప్పుడు మాత్రం ఎటువైపు జాయింట్ చేస్తున్నామా అనేది చూసుకోవాలి. లేకపోతే ఫ్రంట్ది బ్యాక్ జాయింట్ చేసామంటే ఫ్రంట్ హుగ్గులు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం మొత్తం బ్లౌజ్కి షోల్డర్ దగ్గర హ్యాండ్ అంతా కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ హ్యాండ్ని కూడా జాయింట్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఈ చివరి వరకు కూడా కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఇంకొక స్టిచ్ అనేది సెంటర్ వరకు వేసుకుంటూ వచ్చేయాలి. సో ఆ విధంగా నేను మొత్తం 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తానండి. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి జాయిన్ చేసేసుకోవాలి కదా సైడ్స్. ఇక్కడ హ్యాండ్ ఎంత ఉందో కొలుచుకుంటున్నాను, 5.5 ఉంది కదా. అలాగే మనకి ఆర్మ్ రౌండ్ అనమాట, చంక రౌండ్ ఎంత ఉందో కూడా ఇక్కడ కొలుచుకుంటున్నాను నేను మళ్ళీ ఇంకొకసారి. సో 8.5 ఉంది. సో ఇవే కొలతల్ని మన స్టిచ్ చేసే బ్లౌజ్ మీద 5.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ కుట్ అనేది స్టార్ట్ చేసేసి ఇక్కడ 1-2-3 సార్లు రబ్ చేసుకుని కుట్టు స్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇందాక మనకి ఆది బ్లౌజ్కి 8.5 వచ్చింది కదా, అక్కడే కొలుచుకొని దీనికి కూడా మనం 8.5 దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అలాగే అక్కడి నుంచి ఈ జాకెట్ చివర చేతికి వరకు మార్కింగ్ చేసుకున్నాను, దానిపైన స్టిచ్ అనేది రావాలన్నమాట. సో వన్స్ అక్కడి వరకు కుట్టిన తర్వాత ఏంటంటే, మనం ఇంతకుముందు నడుము కొలత ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ చేసుకోవాలండి. సో ఆ 2 మార్కింగ్స్ వన్ సైడ్కి తీసుకొచ్చుకొని దానిపైన స్టిచ్ వేసేయాలన్నమాట. అంటే అది మనం మార్కింగ్కి అక్కడ వరకు నడుము ఖర్చు అనేది అక్కడ వరకు ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇంకా వన్స్ మనం వేసేసిన తర్వాత మనకి ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత ఎక్స్ట్రా స్టిచెస్ అనేది వేసుకోవచ్చు. సో ఇలాగే ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.